హిందూ పురాణాలలో ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా పెద్దవారే పూజలు చేసేటప్పుడు జపిస్తూ ఉంటారు. అయితే చిన్న వయసులోనే పిల్లలకు నేర్పాల్సిన 11 శక్తివంతమైన హిందూ మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి జపిస్తే పిల్లలకు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఇవి లయబద్ధంగా జపం చేసేటప్పుడు ఆ ధ్వని కంపనాలు శక్తివంతంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. కోరికలను నెరవేర్చడంతో పాటుగా శ్రద్ధ, ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతిని శరీరంలో పెంచుతాయి. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకు నేర్పాల్సిన 11 శక్తివంతమైన హిందూ మంత్రాలను ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. ఓం నమ శివాయ. ప్రతి ప్రతికూలత, అజ్ఞానం, అంతిమ వాస్తవికతను నాశనం చేసే మంగళకరుడైన శివునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఈ మంత్రానికి అర్థం. ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఓం గం గణపతయే నమః. వినాయకుడిని ఉద్దేశించి శక్తివంతమైన మంత్రం ఇది. అడ్డంకులను తొలగించే, జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించే సర్వోన్నతమైన గణేశుడికి నా నమస్కారాలు అని దీని అర్థం. ఓం గ్రాని సూర్యయే నమః. కలియుగంలో ప్రత్యక్ష దేవుడు సూర్యుడే. సమస్త ప్రాణాలకు, ప్రాణశక్తికి మూలమైన సూర్య భగవానునికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను అని చెప్పడమే ఈ మంత్ర ఉద్దేశ్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానం, పరాక్రమం, సంతోషముతో సహా అన్ని గుణాలు కలిగిన సర్వశక్తివంతుడైన ఆ వాసుదేవునికి నా నమస్కారాలు అని ఈ మంత్ర ఉద్దేశం. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే ఆ విష్ణుమూర్తి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 3 కన్నుల ఆరాధ్య దైవమైన శివునికి నా నమస్కారాలు. ఆయన మనకు అమరత్వాన్ని ప్రసాదించి మృత్యువు, భయం అనే సంకెళ్ళ నుంచి విడిపించి రక్షించునుగాక అని ఈ మంత్ర ఉద్దేశం. పూజ చేసేటప్పుడు రోజుకు 3 సార్లు ఈ మంత్రాన్ని గనక జపిస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శక్తి, తేజము, జ్ఞానోదయాన్ని సూచించే గాయత్రి పట్ల కృతజ్ఞత చూపేందుకు ఈ మంత్రం, గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీదేవిని పూజించే మంత్రం ఇది. జ్ఞానాన్ని ఇచ్చే దేవతైన సరస్వతీదేవికి నా నమస్కారాలు అంటూ ఈ మంత్రాన్ని చదువుతారు. పిల్లలు తమకు చదువును ప్రసాదించమని ఆ సరస్వతీదేవికి నమస్కరిస్తారు. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. ఐశ్వర్యం, శ్రేయస్సును అందించే లక్ష్మీదేవి, జ్ఞానాన్ని అందించే సరస్వతీదేవి, విశ్వాన్ని సంరక్షించే శ్రీ మహావిష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను అంటూ ఈ శ్లోకం యొక్క అర్థం. ఉదయం లేచిన వెంటనే ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఒక మంత్రంలోనే 3 దేవతలను స్తుతించవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నేను విష్ణు రూపమైన శ్రీకృష్ణునికి, రామునికి నమస్కరిస్తున్నాను అంటూ చెప్పే కృష్ణ మంత్రం ఇది. ఇది రోజులో ఎప్పుడైనా దీన్ని పఠించవచ్చు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు రూపంలో ఉన్న త్రిమూర్తులకు నా నమస్కారాలు.
అని చెప్పి శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మను కొలిచే శ్లోకం ఇది. పిల్లలకు ప్రతిరోజు దీన్ని పఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దేవి శ్రీశక్తికి నేను నమస్కరిస్తున్నాను, జ్ఞానదేవతకు వినయాన్ని కృతజ్ఞతలు ప్రదర్శిస్తున్నాను అంటూ విద్యార్థులు సరస్వతి దేవుని కొలిచేందుకు ఈ శ్లోకాన్ని జపిస్తారు.